100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. సిపిఐ నగర 24వ మహాసభ బుధవారం సాయంత్రం లేనినక్క కూడలిలో నిర్వహించారు. తొలుత తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రం నుంచి రెడ్ షర్ట్ వాలంటీర్తో ప్రదర్శన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లెనిన్ కూడలి పేరు మార్చాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కార్యక్రమంలో అకినేని వనజ, నాయకులు, శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఘనమైన చరిత్ర కలిగినటువంటి విజయవాడ నగరంలో ఎంతో చైతన్యవంతమైన విజయవాడ నగర మహాసభలు అత్యంత ఉత్సాహంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులన్నీ కూడా చర్చించి రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలకు సమాయత్తమవుతూ ఉన్నాం. 26 జిల్లాల్లో కూడా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ జిల్లాల మహాసభలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలు నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 21 నుండి 25వ తేదీ వరకు కూడా చండీగఢ్ నగరంలో సిపిఐ జాతీయ 25వ మహాసభలు జరుపుకోబోతా ఉన్నాం. ఈ మహాసభల్లో ఇవాళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి కూడా చర్చిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ మతోన్మాద కార్పొరేట్ అనుకూల శక్తులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలే కాకుండా ఇతర ప్రజాతంత్ర లౌకిక పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి సమాయత్తం అవుతూ ఉన్నాం. ఏది ఏమైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 11 ఏళ్ల కాలంలో ఈ దేశానికి చేసింది ఏమీ లేదు. ఈ దేశంలో ఉన్న ఆస్తులన్నీ కూడా కార్పొరేట్లకు అప్పచెప్తా ఉన్నారు. ప్రజల మధ్య చీలిక తెస్తూ ఉన్నారు. మత ఉన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు. మత ప్రాతిపదికమైన విభజిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఇవాళ ఈ దేశ లౌకికవాదాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సకల ప్రజాతంత్ర లౌకిక శక్తులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నిర్ణయించుకొని ముందుకు పోతా ఉన్నాం. మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్ సర్కార్ అనే పేరుతో చేసింది ఏమీ లేదు. 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు తప్ప ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి ఏమీ సాధించలేకపోగా ఇవాళ అమరావతి రాజధాని పేరు మీదుగా 31,000 కోట్లు, మరోవైపు మరో 1,50,000 కోట్లు పెద్ద ఎత్తున అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు తప్ప ఎక్కడ అభివృద్ధి కనపడడం లేదు. కాబట్టి ప్రజల్ని సమాయత్తం చేసి ఎన్డీఏ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్, ఈ ఎన్డీఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తం కావడానికే ఈ మహాసభల్లో మేము నిర్ణయాలు చేయబోతా ఉన్నాం. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ విజయవాడ నగర 24వ మహాసభ ఈరోజు రేపు జరగబోతూ ఉన్నాయి. విజయవాడ నగరానికి సిపిఐకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. 2 పర్యాయాలు, ఒకటి కార్పొరేషన్ ఎన్నికల్లో, 2 పర్యాయాలు ప్రత్యక్ష ఎన్నికల్లో, పరోక్ష ఎన్నికల్లో కూడా టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో పేద ప్రజలు నివసించేటటువంటి కొండ ప్రాంతం దిగువ భాగం నుంచి ఎగువ భాగం వరకు కూడా మంచినీరు, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించి ప్రజలపైన ఎటువంటి భారాలు వేయకుండా పాలన సాగించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున 24వ మహాసభ జరుపుకుంటున్నటువంటి తరుణంలో రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కల్పన కోసం సాగేటటువంటి ఉద్యమాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, అలాగే విజయవాడ నగర ప్రజల యొక్క సమస్యలపైన, సమగ్ర అభివృద్ధి పైన రాబోయేటటువంటి రేపు జరిగేటటువంటి మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం ద్వారా రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటటువంటి దానికోసం ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
త్వరగా వర్షం వచ్చేటట్టుంది మళ్ళీ. నూరు వసంతాల చరిత్ర, విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర, రక్తాక్షరాల చరిత్ర విజయవాడ సొంతం. 32 మంది అమరవీరుల్ని త్యాగం చేసినటువంటి చరిత్ర విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమానికి ఉన్నది. అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలలో అసూలు బాసినటువంటి అమరవీరులను స్మరిస్తూ తమ్మిన పోతరాజు, చలసాని వెంకటరత్నం లాంటి అమరవీరుల ఆశయ సాధన కోసం పునరంకితమయ్యే దశలో ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా పార్టీగా విడిపోయిన తర్వాత 2వ మహాసభను విజయవాడ నగర పార్టీ జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈ మహాసభ రాబోయేటువంటి కాలంలో విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమ వారసత్వానికి గుర్తులుగా వారసత్వ సంపదను కాపాడేందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలని చెప్పి, ఆ వైపుగా ఉద్యమించాలని చెప్పి ఈ మహాసభ సందర్భంగా కార్యకర్తలకు పిలుపు ఇస్తున్నాం.